ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. ఎంతగానో సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాల్లో చూడగలుగుతున్నాం. దేవుని మాటలు అంతగా మనల్ని నెమ్మదిలోనికి, సమాధానంలోనికి నడిపిస్తూ ఉన్నాయండి. ఇలాగనే ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానిద్దాం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు ధైర్యంగా ఉండండి. మీ కొరకు బలముగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు ఖచ్చితంగా మీ ఎడల గొప్ప కృపను చూపిస్తారు. ఆ ధైర్యపడక ప్రతిరోజు ఇలాగనే విశ్వాసంతో, ప్రార్థనతో ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగ చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, చూడండి, శత్రువుల మీద విజయాన్నిచ్చి, జయమునిచ్చి, నెమ్మది కలగ చేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అధైర్యపడుతూ ఉన్నారా? బాధపడుతూ ఉన్నారా? ఏంటి భయంకరమైన శోధనలు? నమ్మిన వారే నాకు శత్రువుగా మారిపోయారేంటి? లేదా ఇంటి వారే శత్రువుగా మారిపోయారు, నా బంధువులే, రక్త సంబంధులే ఈరోజు నాకు హాని చేస్తున్నారు, కీడు చేస్తున్నారని నువ్వు చాలా వేదనకి గురి అయిపోతున్నావు అనుకుంటా. ఒంటరి జీవితం, ఒంటరి స్థితిని నీ జీవితంలో నువ్వు చూస్తున్న వ్యక్తిగా ఉండొచ్చు. అయితే చూడండి, ప్రభు చక్కగా మాట్లాడుతున్నారండి. నీ శత్రువు మీద నీకు జయాన్ని ఇస్తానని. ప్రైజ్ ది లార్డ్. అధైర్యపడకండి. మనుషులు ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా మన పక్షాన దేవుడు ఉన్నారండి. ఆమెన్. చూడండి, మన పక్షాన యుద్ధము చేయడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో భయంకరమైన ఈ పరిస్థితులు బట్టి మీరు చాలా భయపడుతూ ఉండొచ్చు. భయపడద్దు, దిగులు పడద్దు. ప్రభు సహాయం చేయబోతున్నారు. శత్రుల పైన విజయము ఇవ్వబోతున్నారు. అలాగే నెమ్మదిని కలగ చేయబోతున్నారు. చాలా దుఃఖము, చాలా వేదన, కృంగిపోయిన పరిస్థితులలో మీ కుటుంబం ఉందనుకుంటా. కన్నీరు కారుస్తూ ఉన్నారనుకుంటా. ఏంటి ఈ జీవితం, ఇంకా చనిపోతే బాగుండేమో కదా. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కోల్పోతుంటాం. పరిస్థితులను బట్టి చాలా వేదనకి గురి అవుతూ ఉంటాం. చాలా భయంకరమైన ఈ పోరాటాలు నా వల్ల కాదయ్యా అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. ఈ రోజున మీరు అలిసిపోయి, సొమ్మసిల్లిపోయి, పరిస్థితులను బట్టి ఆగిపోతున్న జీవితాలుగా ఉన్నాయేమో. ప్రభు ఈ గొప్ప శుభవార్తను తెలియజేస్తూ ఉన్నారు. ఎలాంటి శత్రువు పైన ప్రభు విజయం ఇవ్వబోతున్నారు. అలాగే చూడండి, నెమ్మదిని కలగ చేయబోతున్నారు. మీ కుటుంబానికి నెమ్మదిని ప్రభు కలగ చేయబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. పరిస్థితులు మార్చే దేవుడు మనతో ఉన్నారండి. యుద్ధము యెహోవాదే. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేద్దాం. ఎలాంటి పరిస్థితులైనా పరిస్థితులు తారుమారు చేసే దేవుడు మన దేవుడు. చూడండి, అనారోగ్యమే కావచ్చు, బలహీనతలే కావచ్చు, పోరాటాలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ప్రతి విషయంలో ప్రభు విజయం అనుగ్రహించబోతున్నారు. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం తండ్రి. అయా, శత్రువులపైన నీకు జయాన్నిచ్చి నెమ్మదిని కలగ చేస్తున్నాను మీ మాటలు మమ్మల్ని ఎంతగానో తృప్తిపరుస్తూ ఉన్నాయి. అయా, చాలా దుఃఖముతో ఉన్న మా జీవితాలలో మీరు ప్రభ మీ మాటలు మాకు నెమ్మదిని కలగ చేయడం మేము చూస్తూ ఉన్నాం. అయా, ప్రియులు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ పోరాటంలో ఉన్నారో నీకు తెలుసు అయ్యా. అందరినీ బ్లెస్ చేయమని వేడుకున్నాం. ప్రతి విషయంలో తోడుగా ఉండండి, నెమ్మదిని కలగ చేయండి. పరిస్థితులన్నిటి కూడా మీరు తారుమారు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, శత్రులపైన జయాన్ని దయచేయండి ప్రభా. కుటుంబాల్లో అయా సమాధానం, సంతోషం, నెమ్మదిని మీరు కలగ చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, పరిస్థితులు ఏమైనా స్తుతించుటకు కృప చూపించండి. నువ్వు గొప్ప దేవుడవని, నువ్వు కార్యం చేసే దేవుడవని విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించండి. ఎక్కడ ఆగకూడదు ప్రభా. అలా ధైర్యంతో నింపండి. భయపడకుండా ప్రభా, ఇదిగోండి, ప్రార్థనతో ముందుకు సాగుట కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారో ఆరోగ్యము చేత నింపండి. ప్రతి బలహీనత తొలగించండి. కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ ఉదయకాల సమయంలో అయా, ఇదిగోండి అయా ప్రభ, కొత్త ప్రారంభాలు ఎవరైతే వారి జీవితాల్లో, కొత్త న్యూ బిగినింగ్స్ వారి జీవితాల్లో ప్రభా
ప్రభా ఇదిగోండి వారు ప్రయత్నిస్తూ ఉన్నారో, స్టార్ట్ చేస్తున్నారో వాటిలో మీరు తోడే ఉండండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం, విజయం కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. శత్రువు పైన, పోరాటాలపైన విజయం కలగ చేయండి. అలాగని గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, భయంకరమైన ప్రభా అప్పుల సమస్యలు, కోర్టు సమస్యల నుంచి, ఆయా నెమ్మది లేని, సమాధానం లేని, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మీరు విడుదల చేసి విజయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ మీరు ఇచ్చిన ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతమైపోతున్నారా? ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలారా, ఏప్రిల్ 4వ తారీఖు నాడు ఎస్పీజీ తమిళ్ చర్చ్లో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, ఏప్రిల్ 4వ తారీఖు నాడు మన సికింద్రాబాద్లో గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అనారోగ్యంతో ఏం చేయాలో తోచక మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే పరిగెత్తుకుంటూ రండి. ఏప్రిల్ 4వ తారీఖు నాడు మన సికింద్రాబాద్లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు కనుక కుటుంబాలతో తరలి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరి కొరకు నేను భారము కలిగి ప్రార్థన చేయబోతున్నాను. మరి కనుక ప్రతి ఒక్కరు కూడా మరి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వివరాలకు కిందనటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, దైవ దీవెనలు పొందండి. మరి కలుద్దాం ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఏప్రిల్ 4వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.